అబ్బా ఏంట్రా అలా తన్నావు? ఎప్పుడు నేను కొత్త అలవాటేట్రా మీద కాలేసి కుమ్మేస్తున్నావు. ఏమోరా, వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా నీళ్ళు వస్తున్నట్టు, ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వుమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా. నరాల్లోంచి కరెంటు పాస్ అవుతున్నట్టుంది. అవునరా, ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మహత్యం. ఎండలో ఇచ్చిన హగ్గుకి బొగ్గు అయిపోయావు. ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హగ్స్ని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంట్ని అక్కడ కూడా పాసెట్టిచ్చి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగులే వెలుగులు, వెలుగులే వెలుగులు. ఎస్, కరెక్ట్గా చెప్పావురా. ఇక రేపటి నుంచి హగ్సే హగ్సు, హగ్సే హగ్సు. అనుకున్నా దెబ్బ పడితేనే గాని మందు సిట్టింగ్ పడదని. ఈ రాజా యాక్షన్ ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే అటకారంగా ఉందిరా నీకు? పరాయి మగాని టచ్ కూడా చేయనివని అమ్మాయి నాకు హగ్గిచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కామననుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి తను నన్ను ఇష్టపడుతుందిరా, కాదు ప్రేమిస్తుంది. అది ఇక్కడ తెలుస్తుందిరా. మనం డప్పుడు ఎందుకు కొట్టింది అది అర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా యాడకరా బా, మనం వచ్చాడు, నీకోసమే చూస్తా, కూర్చో. ఏంటి మర్యాద పెరుగుతుంది? మెయింటెనెన్స్ అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు. ఇదేం అన్యాయం సార్? ఓయ్ నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఓరాఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది, కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పుట్లు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళల్లో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రానోనని మా ఆవిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మ చచ్చావు పో, ఆడిది ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర సంగమం డాన్స్. ఎగరా ఎగో నువ్వు పరా. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన, తడబడు అడుగుల తప్పని తాళాన, తడిసిన పెదవుల రేగిన రాగాన, శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన.
ఎందుకురా మీరు పుట్టి నన్ను వేసి నిద్ర లేదు సుఖం లేదు. ఎవరికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు? మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు. వాట్స్ గోయింగ్ ఆన్? శ్రీకే ఫోన్ ఎత్తట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. ఏమైందే మీ ఇద్దరికి? మొన్నటిదాకా బానే ఉన్నారుగా. ఏమో. డ్రైవర్ బండాపు. ఎక్కడికి? శ్రీని వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. ఎక్కడా? ఆఫీస్కి వెళ్తాను, ఎందుకు దొరకడో చూస్తా. ఖచ్చితంగా లవ్లోనే ఉంది. అన్నా లంచ్. అబ్బా ఏం వద్దురా, మూడు అస్సలు బాలేదు. అరే మళ్ళీ ఏంటిది మళ్ళీ మళ్ళీ చేస్తుంది? ఏయ్ నువ్వేంటి ఇక్కడ? ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదేంటి? అనుకోకుండా ఫ్లోలో కొట్టేశాను బాబా, దానికి మొహం ఇంతలా పెట్టుకోవాలా? ప్లీజ్ సారీ చెప్పాను కదా, వద్దులే. శ్రేయకి కోపం తప్పించుకో, మళ్ళీ కొట్టేస్తాను ఇప్పుడు. కొట్టు, నీతో కొట్టించుకోవడానికే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు. వద్దు, నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. అంతేనా? అంతే. ఐమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు అలా కొట్టనని చెప్పాను కదా. పోనీ కావాలంటే ఇప్పుడు హక్ చేసుకో. నాకు అక్కర్లేదు. శ్రేయ మంచి మూడ్ లో ఉంది, వచ్చి హక్ చేసుకో. అదే ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు కూడా నన్ను సాటిస్ఫై చేయడానికి ఇస్తానన్నావు కానీ నీ మనస్ఫూర్తిగా ఇస్తానని చెప్పావా? లేదు బాబు, నిజంగా నా కోసం ఇవ్వు ప్లీజ్. శ్రేయ ఇప్పటి వరకు ఈ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వలేదు. 5 లెక్క పెడతాను. 1 2 3 4 5. ఏంటి ఓ రెచ్చిపోతున్నా? మొహం చూపించు. ఏయ్ సంబడీస్ బ్లషింగ్. నాకు తెలుసు నిన్నెలా ఐస్ చేయాలో. చలో ఇస్తానన్నావు కదా హగ్గు. ముందు సినిమాకి వెళ్దాం రా. సినిమా చూసి చాలా రోజులైంది. పద్దా. ఆఫీస్ టైంలో ఏంటి? ఇంకేం మాట్లాడుతూ. అయినా నా బ్రేక్ టైం అయిపోయింది. శ్రేయ కన్నా ఎక్కువ. పద. అబ్బా అర్థం చేసుకో శ్రేయ. రెడీనా? Yay, Daddy! Yes! బాల్ ని చూడు. శ్రేయా బాల్ వెయ్యాలా? ఏ వేస్తావా చూస్తావా? వేస్తా. వేయ్. ఇలా ఏం నీకు ఇలా వేస్తా. అబ్బా సెక్సర్. షబాస్ రా, దా. విలేజ్ నుంచి వచ్చాడు వెరిపప్పు అనుకుంటున్నారేమో. వాచ్మెన్ జాబ్ కొత్తగా ఉంది కదా అని ట్రై చేశా. లోపల అంతర్వేది టీమ్ బ్యాట్స్మెన్ ఒరిజినల్ గా అలాగే ఉన్నాడు. వాడి గాని బయటికి వచ్చాడా రచ్చ రచ్చ అయిపోద్ది. దొరికిందిరా నీ కర్ర నా చేతికి. ఓయ్ ఇదే నా బ్యాట్. వావ్. ఏమండి పూరి చాలా బాగుంది కదా? ఎప్పుడు బాగుందని చెప్పారని.
మమ్మీ ఎక్కడికి? శ్రీకి ఏదో కొరియర్ వచ్చిందిరా, ఇచ్చొద్దామని. శ్రీకా ఉండు ఒక్క నిమిషం, నేను ఇచ్చేస్తాను. అరే బెల్ కొడుతున్నారు చూడు. ఛీ ఓ నువ్వా? ఏంటి ఈ టైంలో? నీకేదో కొరియర్ వచ్చిందంటేను తీసుకొచ్చాను. కమిన్ సైడ్. ఈ టైంలో బానే వచ్చావే. ఏ ఈ టైంలో రాకూడదా? నన్ను చూడాలనిపించి వచ్చావు అనుకున్నా. నీకంత సీన్ లేదులే ఓయ్. సరే నీకు కొన్ని పిక్స్ చూపిస్తాను దా. ఏయ్ ఇది చూడు. ఏ చైతి ఇగో ఈ పిక్ చూడు. చనువు ఎక్కువ అవుతున్నట్లేదు, కొడితే మళ్ళీ ఫీల్ అవుతావు. దా కొట్టు కొట్టు కొట్టు. వద్దులు కొడతానన్నావుగా. వద్దులు. కొట్టు దా, కొట్టు. మమ్మీ పిలుస్తుంది. ఏయ్ 2 minutes ఉండొచ్చు కదా. వద్దులు వెళ్ళాలి. నేను చూస్తుంది నిజమేనా? ఇంట్లో పిడిచేయట్రా దుకాణం. కళ్ళు పోతాయి నా కొడక. వెళ్ళే. ఇప్పుడు అబ్బాయిలంటే ఆమడ దూరంలో ఉండే ఆ అమ్మాయి, అమ్మాయిలంటే అసహించుకునే ఈ అబ్బాయి ఒకటవుతున్నారా? వెళ్ళే. ఇప్పుడు అది కాదురా, అప్పుడు లవ్ చేయనని ప్రామిస్ చేసావు కదా ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎవరు లవ్ చేస్తున్నాడు? మరి సరసాలేంటి? సరసాలు కాదు సరదాలు. ఏ పిల్లి గుడ్డిదైతే ఎలక రాట్లేదేటి మొహం చూపించిందంట. మా ఎవరే ఇలాంటి మేము చాలా చూసాం. సర్లే నువ్వు మొహమ్మద్ చేతి ఆ తీసాంలే. శ్రీ మన ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడు కదా. యా మంచిదే కదా మమ్మీ, అందులోనూ పెళ్ళైనోడు. పెళ్ళైన వాడైనా పెళ్ళానికి దూరంగా ఉన్న మగాడు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. చూడు నాన్న, ఇవాళ రేపు అతని వైఫ్ వచ్చేస్తుంది. నువ్వు క్లోజ్గా ఉండని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఆ ఫ్లాట్కి వెళ్ళొద్దు, అతనికి దూరంగా ఉండు. గుడ్ నైట్. శ్రీకి దూరంగా ఉండాలా? కష్టమేమో. బాక్స్ మర్చిపోయావంట కదా, అమ్మ లంచ్ పంపించింది, ఎంజాయ్ చేయి. ఓకే నువ్వు వెళ్ళు. శ్రేయా లంచ్ బాక్స్ ఇచ్చే కదా, మరేమైనా రే ఉల్లుక పట్టే. ఎవరు? మీ స్టంప్స్ పెట్టండి, నేను వస్తున్నాను. ఏ? దా నాన్న నీతో మాట్లాడాలి. ఎవరు? రారా కూర్చో. ఏం కావాలరా నీకు? యావన్నా అంటే ఏంట్రా? అంటే రా అంటున్నారు. పర్లేదురా, నీ చేతిలో ఏం పెడితే ఏం చేయగలవురా నువ్వు? నర్స్వి, నరాల బలహీనత. మేడం బూతు. బూతు కాదురా బాతు. ఢిల్లీ బెల్లి సినిమా చూసావా? చూడలేదండి, బూతులు ఎక్కువ ఉన్నాయి అన్నారని. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్? అలా కాదండి, శ్రేయ అంటే చాలా ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదురా, అన్ని ఎక్కువేరా బాండం. అయినా ఒక విషయం చెప్పనా, మనిషికి ఆశ ఉండడం సహజం, నీలాంటి పందికి కాదురా. లైట్ తీసుకో. ఎందుకు తెలియదు? 70, 71, 72, 72. అదిరా నీ నాలెడ్జ్. ఏయ్ ఏంట్రా నోరు లేవుస్తుంది? నీకు డబ్బులు ఎక్కువైతే నాకు పెట్రా, నాకు పెట్టు. ఇంకోసారి శ్రేయ అమ్మట ఏమన్నా ఏమన్నా అని వెంట పడ్డావు నడు. అలా దించుబే. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి వాళ్ళ చెప్ప పెట్టకుండా వచ్చేసావు? ప్రతిరోజు నీకు చెప్పి రావాలా? ఇదిగో నువ్వు ఇలా నా వెనక తిరుగుతున్నావనుకో, రేపు మీ ఆవిడ వస్తే ఊరుకోదు. ఏయ్ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు?
మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద ఫోర్స్ కొట్టి చెప్పుకున్నావుగా నాకు పెళ్ళైందని. అయినా పెళ్ళైన వాడితో నీకు పనేంటని అందరూ నన్ను తిడుతున్నారు తెలుసా? సరే సరే సరే, పోనీ ఇంటి దగ్గర వద్దు, బయట కలుద్దాం. ఆహా, అదే అనుకుంటున్నారు హైటెక్ సిటీలో అందరూ. ఏంటి? పాపం అది నా నేచర్ కాదు. నువ్వు అస్సలు అర్థం కావు. సరే పోనీ, నేను అబద్ధం ఆడానని మీ డాడీకి చెప్పాను. చంపేస్తారు. పైగా మా డాడీకి చీటింగ్ అంటే పరమ చిరాకు. ఇదేమన్నా పెద్ద చీటింగా? మరి కాదా? శ్రేయ, ఏయ్, కొంచెం దూరంగా ఉండు, ఎవరైనా చూస్తే బాగుండు. ఓయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసావు. ఆఫీస్కి వెళ్ళు. వీడు పెట్టేది 2 కోట్లు, వీడికి టైటానిక్ కావాలంట. హర్రర్గా చెప్తే లవ్ కావాలంటాడు, లవ్ చెప్తే అందులో ఏదో కావాలంటాడు. బుర్రలేదు ఓకే. ఆయరా రే, ఎంతసేపు రా? ఈ ప్రొడ్యూసర్ రాత్రి టైటానిక్ అని సినిమా చూసాడంట. అది ఇప్పుడు పొద్దున్నే తీసేయాలంట. బడ్జెట్ అని తెలుసా? 2 కోట్లంట. రే పొద్దున్నే కాలేజీకి వెళ్ళా కదా, ఏమైంది? శ్రేయకి ఇష్టమే కానీ బయటపడట్లేదు. ఈ అపార్ట్మెంట్లో ఉన్నంతకాలం ఏదీ తేలదు. అందుకే ఓ డెసిషన్కి వచ్చా. ఫ్లాట్ ఖాళీ చేసి బయటకు వచ్చి తనతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. బాబు, 1కి 2 సార్లు ఆలోచించి డిసిజన్ తీసుకో. నేను శ్రేయని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఒక పని చేయరా, ఆ విషయం చెప్పే. ప్రామిస్ చేసి వచ్చాగా నా అంతటి నేను ఐ లవ్ యూ చెప్పనని. పిచ్చోడా, అమ్మాయిలకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసారా? మరుపు. దే ఫర్గెట్ ఆల్ థింగ్స్. నమ్మో కదా, చెప్తాను. 10th లో చూస్తారు, ఇంటర్లో లవ్ చేస్తారు, డిగ్రీలో మర్చిపోతారు, పెళ్ళైందా అంతే, మొత్తం వదిలేస్తారు. ఎప్పుడైనా మనం కలిస్తే ఏం నథింగ్ బాగున్నావా అంటారు. మనం మాట్లాడే లోపు మా ఆయన వస్తున్నాడు, తర్వాత కలుస్తారు, బాయ్ అంటారు. ఆపే నీ అదో లాజిక్. అది నీ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పినట్టే అమ్మాయిలంతా ఉంటే ప్రపంచంలో ప్రేమే ఉండదు, ఇన్ని లవ్ స్టోరీస్ రావు. నువ్వెన్ని చెప్పినా శ్రేయతోటే నా లైఫ్, ఇది ఫిక్స్.